రాజమండ్రి నగర తీర్పు ఇది కేవలం అంకెల గారాడి కాదు. ఇది ప్రజల ఆకాంక్షలు, పరిపాలన తీరుతెన్నులు, భవిష్యత్తుపై వారి ఆశలకు అద్దం పడుతుంది. ఇది కేవలం ఒక ఎన్నికల విశ్లేషణ మాత్రమే కాదు, ఒక నగరం యొక్క హృదయ స్పందనను మనం కలిసి అర్థం చేసుకునే ప్రయత్నం. ఏ ఎన్నికల కథ అయినా ఆ మట్టివాసన నుంచే మొదలవ్వాలి కదా. రాజమండ్రి ప్రజల రోజువారీ జీవితం ఏంటి, వాళ్ల కష్టసుఖాలు, వాళ్ల కలలు ఏంటో తెలుసుకోకుండా వాళ్లు వేసిన ఓటు వెనుకున్న భావోద్వేగాన్ని మనం పట్టుకోలేం. అందుకే ముందుగా ఒకసారి రాజమండ్రి వీధుల్లోకి, వాళ్ల జీవితాల్లోకి తొంగి చూద్దాం. ఈ మాటలు మన విశ్లేషణకు ఒక రకంగా దిక్సూచిలాంటివి. ఎన్నికలు అంటే కుర్చీ కోసం చేసే యుద్ధం కాదు, ప్రజల జీవితాలను బాగుచేయడానికి ఇదొక శాస్త్రీయమైన ప్రయత్నం. మనం రాజమండ్రి తీర్పును ఇదే దృక్పథంతో విశ్లేషిద్దాం. సరే, ఇక సిద్ధాంతాలు పక్కన పెట్టి అసలు విషయానికొద్దాం. రాజమండ్రి నగరపౌరుడికి ఉదయం లేవగానే ఎదురయ్యే సవాళ్లేంటి, వాళ్ల ఓటును ఏ అంశాలు అంతగా ప్రభావితం చేశాయి, ఇప్పుడు చూద్దాం. ఈ అంకెలు మనకొక కథ చెబుతున్నాయి. రాజమండ్రి ఒక చైతన్యవంతమైన నగరం. అధిక అక్షరాస్యత, నిర్ణయాత్మక పాత్ర పోషించే మహిళలు, మార్పును బలంగా కోరుకునే యువత ఇక్కడున్నారు. రాజనీతి పార్టీలు వీటిని కేవలం గణాంకాలుగా కాదు, శక్తివంతమైన ఓటర్ల సమూహాలుగా చూడాలి. కాని ఈ ఆధునికత వెనకే తీవ్రమైన సమస్యలు కూడా దాగి ఉన్నాయి. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవడం, మంచి నీళ్లకోసం ఎదురుచూడటం, చదువుకున్న యువతకు సరైన ఉద్యోగాలు లేకపోవడం, సొంత ఇంటి కలగానే మిగిలిపోవడం, ఈ నిరాశలే ఓట్ల రూపంలో బయటకొచ్చాయి. సరే, ఇప్పటిదాకా మనం ప్రజల భావోద్వేగాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కఠినమైన వాస్తవాలైన సంఖ్యల వైపు చూద్దాం. బ్యాలెట్ బాక్సులు చెప్పిన అసలు కథేంటి? 39.2. ఒక్క క్షణం ఆ సంఖ్యను అలానే చూడండి. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇదొక రాజకీయ సునామీ, ఒక వ్యవస్థ పునాదులను కదిలించిన ప్రజా తీర్పు. ఈ సంఖ్య వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఒకసారి ఈ పట్టికను చూడండి. 2019 నుంచి 2024కి వచ్చిన మార్పు ఎంత స్పష్టంగా ఉందో. టీడీపీ ఓట్ల శాతం దాదాపు 50% నుంచి 67% పైకి ఎగబాకిందే. అదే సమయంలో వైఎస్సార్సీపీ ఓట్ల శాతం 32% నుంచి 28%కి పడిపోయింది. కేవలం 5 ఏళ్లలో ఓటర్ల తీర్పులో ఇంత భారీ మార్పు? ఇది కేవలం కొద్దిమంది ఓటర్ల మనసు మార్చుకోవడం కాదు, ఇది ఒక బలమైన రాజకీయ గాలివాన. ఒకవైపు టీడీపీ వైపు ఓట్ల ప్రవాహం, మరోవైపు వైఎస్సార్సీపీ నుంచి ఓట్ల కోత. ఈ రెండూ కలిసి ఒక నిర్ణయాత్మకమైన మార్పుకు దారితీశాయి. ఇంత పెద్ద ఓటమికి కారణం కేవలం ఒక వ్యక్తి కాదు, దాని వెనక వ్యవస్థల వైఫల్యం, వ్యూహాల్లో లోపం, క్షేత్రస్థాయిలో యంత్రాంగం బలహీనపడటం వంటి చాలా కారణాలుంటాయి. ఇప్పుడు ఆ లోపాలను విశ్లేషిద్దాం. ఈ ఓటమికి 2 ముఖాలున్నాయి. ఒకవైపు వైఎస్సార్సీపీ అంతర్గత బలహీనతలు, అంటే కార్యకర్తల్లో నిరాశ, బూత్ స్థాయిలో పట్టు కోల్పోవటం లాంటివి. మరోవైపు టీడీపీ బీజేపీ జనసేన కూటమి యొక్క ఉమ్మడి బలం, ప్రత్యర్థి నాయకుడికి ఉన్న ప్రజాదరణ వంటి బాహ్యశక్తులు కూడా బలంగా పనిచేశాయి. 5-1 స్కోర్. దీనర్థమేంటి? ఎన్నికల రోజున మీ ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకురావడానికి మీ దగ్గర సైన్యం లేదని అర్థం. ఇది కేవలం ఒక గణాంకం కాదు, ఎన్నికల యుద్ధంలో అది ఒక ఘోరమైన వైఫల్యం. ఈ విశ్లేషణలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు, సీట్లు కాదు, అది ప్రజల మధ్య జరిగే ఒక గౌరవప్రదమైన సంభాషణ. ప్రతి ఓటరు తన నిర్ణయాన్ని స్వేచ్ఛగా, సరైన సమాచారంతో తీసుకునే వాతావరణాన్ని కల్పించడం అన్ని పార్టీల బాధ్యత. ఇంతకీ ఈ ఫలితం ఆకస్మికంగా వచ్చిందా, లేక గత కొన్నేళ్లుగా రాజమండ్రి ఓటర్ల మనసులో జరుగుతున్న మార్పుకు ఇది ఒక పరాకాష్ట? ఒకసారి చారిత్రక డేటాను పరిశీలిద్దాం. చూడండి, 2019లో మార్జిన్ ఒక సాధారణ గాలిలాంటిది. కానీ 2024లో చూసింది ఒక తుఫాను. గెలుపు మార్జిన్ రెట్టింపు కన్నా ఎక్కువ పెరగడం. ఇది కేవలం స్థానిక వ్యతిరేకత కాదని, రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న ఒక బలమైన మార్పు గాలి అని స్పష్టం చేస్తుంది. ఓటమి కారణాలను శవపరీక్ష చేయడం ముఖ్యం, కాని అంతకంటే ముఖ్యం గెలిచినవాళ్లు ఏమి సరిగ్గా చేశారో తెలుసుకోవడం. ఇప్పుడు విజయం సాధించిన నియోజకవర్గాల్లోని విజయ రహస్యాలను చూద్దాం. విజయం యాదృచ్ఛికంగా రాదు, దాని వెనుక ఒక ప్రణాళిక ఉంటుంది. గెలిచిన చోట్ల నాయకులు ప్రజలతో మమేకమయ్యారు. వీధి సమావేశాలు, యువతతో టెక్ కార్యక్రమాలు, మహిళలతో ప్రత్యేక సమావేశాలు, ఇలా ప్రతి ఓటర్నూ చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన ఈ కృషే రాజమండ్రిలో కొరవడింది.
గతాన్ని విశ్లేషించి పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ పాఠాలనే భవిష్యత్తుకు పునాదిగా వేసుకోవాలి. 2029 కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను నిర్మించుకోవాల్సిన సమయం ఇది. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి గెలవడం ఒకరోజులో అయ్యే పని కాదు. దానికి ఒక ప్రణాళికాబద్ధమైన 5 దశల పునర్నిర్మాణ ప్రక్రియ అవసరం. మొదట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. తర్వాత పార్టీని పునాదుల్నుంచి బలోపేతం చెయ్యాలి. నిరాశ నుంచి బయటపడి కొత్త ఆశను చూపించాలి. సరైన నాయకుణ్ణి ఎంచుకొని నిరంతరం ప్రజల మధ్యే ఉండాలి. భవిష్యత్ రాజకీయాలు టెక్నాలజీతో ముడిపడి ఉంటాయి. కాని టెక్నాలజీని వాడుతున్నప్పుడు మనం నైతికతను మర్చిపోకూడదు. ఓటర్ల డేటాను సేకరిస్తున్నప్పుడు వారి గోప్యతను గౌరవించడం, వారి అనుమతి తీసుకోవడం అత్యంత ముఖ్యం. గుర్తుంచుకోండి, నమ్మకమనేది డేటా కంటే చాలా విలువైంది. ప్రజల నమ్మకాన్ని ప్రసంగాలతో గెలవలేం, పనులతోనే గెలవగలం. ప్రజల జీవితాల్లో ప్రత్యక్షంగా మార్పును తీసుకువచ్చే, కంటికి కనిపించే ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారానే కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందగలం. ఈ 3 ప్రాజెక్టులు కేవలం కాంక్రీట్ కట్టడాలు కావు. ఇవి రాజమండ్రి ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపాలు. మొరంపూడి ఫ్లైఓవర్ వాళ్ల సమయాన్ని ఆదా చేస్తుంది. ఆధునీకరించబడిన విమానాశ్రయం, రైల్వే స్టేషన్ నగరం ప్రగతికి ముఖద్వారాలుగా నిలుస్తాయి. ఈ పనులను వేగవంతం చేయడమంటే అభివృద్ధి ఫలాలను ప్రజలకు నేరుగా అందించడమే. చివరగా మన విశ్లేషణను ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఫ్లైఓవర్లు, విమానాశ్రయాలు కట్టడం ద్వారా విరిగిన నమ్మకాన్ని అతికించగలమా, లేక ఆ కాంక్రీట్తో పాటు ప్రజల పట్ల కరుణ, వాళ్ల కష్టాలను అర్థం చేసుకునే హృదయం కూడా అవసరమా? దీనికి సమాధానం భవిష్యత్తు పాలనలోనే దొరుకుతుంది. మీరు ప్రజలను కేంద్రంగా చేసుకుని పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. మా లక్ష్యం రాజకీయాలకు అతీతమైనది.